వర్షాకాలం వచ్చేసింది. రైతులందరూ కూడా ఇంకా పొలం పనుల్లోకి దిగే టైం వచ్చేసింది. చాలామంది రైతులు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ విత్తనాలు వేయడానికి లేకపోతే బల్క్లో వ్యవసాయ ఖర్చులు ఉంటాయి కదా, వీటికి సీజన్ వచ్చింది, లాస్ట్ సీజన్ సరిగా అవ్వలేదు, బాగా లాస్ అయ్యాము, ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేయాలంటే అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వ్యవసాయ రంగంలో ఇన్వెస్ట్మెంట్కి ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టుబడికి సంబంధించి ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ముందు బయటపడతాము. ఓకే, తర్వాత మైక్రో ఫైనాన్స్, అసలు వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే మైక్రో ఫైనాన్స్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసేటి ఏమున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, వీళ్ళు ఇన్సూరెన్స్ ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు, ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటే ఉపయోగాలు ఏంటి, ఎట్ ద సేమ్ టైం ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడితే పిల్లల స్కూల్ ఫీజులు ఇల్లు గడవడం కష్టమవుతూ ఉంటుంది కదా. సో వ్యవసాయంతో పాటు ఆల్టర్నేట్గా వీళ్ళు ఇంకేమేమి ప్లాన్లు చేసుకోవచ్చు అనే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇవాళ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయంలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, లాస్ వచ్చినా కానీ మనం బయటపడడానికి ఉన్న ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని. వ్యవసాయం చాలా దగ్గర నుంచి చూశాను. మా అమ్మమ్మ గారి సైడ్ అంతా కూడా వ్యవసాయం మీద నుంచి ఎదిగిన కుటుంబాలే. మా అత్తగారు కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలే. ఓకే, నేను కూడా ఒక 3 years ఒక 5 ఎకరాలు లీజ్ తీసుకొని వ్యవసాయం చేసిన వాడిని. సో వ్యవసాయానికి సంబంధించి ఖర్చులు నాకు ఒక అవగాహన ఉంది. సో అందుకని కొన్ని క్యాలిక్యులేషన్స్ తోటి మనం ప్లాన్ చేసుకుంటే ప్రతిసారి సీజన్ వచ్చినప్పుడల్లా అప్పుల కోసం తిరగకుండా వ్యవసాయాన్ని కొద్దిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. పాయింట్ 1, పెట్టుబడికి డబ్బులు లేవు. మీరు ఒక 5-10 సంవత్సరాల నుంచి లేదా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా పంట పెట్టుబడి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. మళ్ళీ ఒక సీజన్ బాగా మిగులుతుంది, ఇంకో సీజన్ మిగలట్లా, అప్పుల పాలవ్వాల్సి వస్తుంది, మళ్ళీ అప్పు తీసుకురావాల్సి వస్తుంది. ఇలా సంవత్సరం అప్పు పెరిగిపోతుంది. అంటే ముందు వ్యవసాయంలో ఎమర్జెన్సీ ఫండ్ అనేది తీస్తూ ఉండండి బాస్. మీరు 1000 రూపాయలు తీస్తారో, 2000 తీస్తారో, 3000 తీస్తారో తీయండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేయడం అలవాటు చేయండి. ఇది వస్తే ప్రతి సంవత్సరం పెట్టుబడికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీకు పంట బాగా వచ్చినా బాగా రాకపోయినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీ పెట్టుబడిని, ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా అప్పులు కాకుండా మిమ్మల్ని కాపాడుద్ది. పంట బాగా వచ్చినప్పుడు అందులో ఒక 10%, 20%, మీకు పంటలో ఒక 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, 1,00,000లో ఒక 10%, ఒక 10,000 ఎమర్జెన్సీ ఫండ్గా పక్కకు తీయండి. ఒకవేళ అంత అమౌంట్ రాలేదా, నెల ఒక 1,000 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ లాగా పక్కకు తీయాలి. సో ఫ్యామిలీ గడవడానికి మీరు ఇంకేదో ఆల్టర్నేట్ పని ఎత్తుకుతారు కదా, అందులో నుంచి అయినా సరే నెలకి 1,000 రూపాయలు పక్కకు తీయాలి. ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి? ఒక సంవత్సర పెట్టుబడికి అవసరమయ్యేంత ఫండ్ ఉండాలి. మీరు వరి పంట వేస్తున్నారు, ఒక ఎకరాకి పెట్టుబడి మొత్తం ఒక 15,000 నుంచి 30,000 అవుతుంది అనుకున్నాం. దానికి సరిపడా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఖర్చుకు తగ్గట్టు మీరు 10,000 ఖర్చు వస్తుందా, 10,000లో నెలకు 1,000 రూపాయలు. పెట్టుబడి 20,000 అవుతుందా, నెలకు 2,000 తీయండి. పెట్టుబడి 40,000 అవుతుందా, నెలకి 4,000 తీయండి. లేదా ఒకటేసారి లంసమ్ వచ్చిందా 10%, 20% తీయండి. ఇక్కడ సేవ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ మంత్ బ్యాంక్కి వెళ్ళడం కుదరట్లేదు అనుకుందాం. అప్పుడు మీరు ప్రతి వాళ్ళం ఫోన్పేలోకి, పేటిఎంలోకి వచ్చేసాం కదా, అవునా? సో మీ దగ్గరలో ఉన్న ఏదైనా షాప్కి వెళ్ళండి, 1,000 రూపాయలు అందులో ఇచ్చేసి నాకు ఫోన్పే కొట్టమనండి. ఎవ్రీ మంత్ మీ సేవింగ్స్ ఫోన్పేలోకి వస్తాయి. ఎవ్రీ మంత్ 1,000, 2,000, 3,000 ఫోన్పే కానీ, జీపే కానీ, పేటిఎం కానీ మీ బ్యాంకులోకి వచ్చేస్తాయి. అవి సేవింగ్ రూపంలో పక్కకు ఉంచేయండి. అది కూడా కుదరట్లేదా, ఒక కిడీ బ్యాంక్ తీసుకోండి. ప్రతి నెల 1,000 రూపాయలు లేదా 2,000 మీ పెట్టుబడికి మీరు ఎంత ఫిక్స్ అయ్యారో దాన్ని అందులో పడేయండి. అది మళ్ళీ అవసరమైతే తప్పే తీయకూడదు. సో ఇలా సేవింగ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, ఒక సంవత్సరం మీకు పూర్తిగా పంట బాగా రాలేదు, ఓకే, గడ్డు కాలం, ఆ సంవత్సరం పెట్టుబడికి ఎవరి దగ్గర తీసుకోకుండా మీ సేవింగ్ డబ్బాల నుంచి బయటకు తీసి వాడతారు. లేదా సడన్గా పిల్లోడికి హెల్త్ బాగాలేదు, మీ సేవింగ్ డబ్బా నుంచి అప్పుల కోసం వెతకకుండా ట్రై చేస్తారు. మీకు లాభాలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం, నష్టాలు వచ్చినప్పుడు బాధపడడం ఉండకుండా లాభం వచ్చినప్పుడే రాబోయే నష్టాన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా వరకు ఈ స్ట్రెస్ని, ఈ టెన్షన్స్ని తగ్గించుకోవడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్, సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే రైతు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటర్ లేదా నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేయండి. ఓకే, ఈ మధ్య యాప్స్ కూడా వచ్చాయి. ఏదన్నా ఒక యాప్ తీసుకోండి,
మీరు దున్నే దగ్గర నుంచి మళ్ళీ కోత కోసి ఇంటికి వచ్చేంత వరకు ప్రతి ఖర్చు కూడా అందులో రాయండి. ఎంత ఖర్చు అయింది? సో దున్నడానికి ఒక ట్రాక్టర్ పెడితే ట్రాక్టర్కి ఎంత అయింది, ఎన్నిసార్లు దున్నిపించాం, దానికి ఎంత, విత్తనాలకి ఎంత అయింది, అడుగు మందుకి ఎంత అయింది, ఓకే, తర్వాత కలుపు తీయడానికి ఎంత అయింది, అది గ్రోత్ అవుతున్నప్పుడు దాని మీద కొన్ని ఫెర్టిలైజర్ చల్లారు, పురుగు మందులు చల్లారు, దానికి ఎంత అయింది, ఓకే, తర్వాత మొత్తం కలుపు తీయడానికి లేబర్కి ఎంత అయింది, పంట చేతికి వచ్చినాక కోతకి ఎంత అయింది, కుప్ప కొట్టడానికి ఎంత అయింది, ఒకవేళ మిషన్ పెట్టావా మిషన్కి ఎంత అయింది, బస్తాలన్నీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాయి, మార్కెట్లో వెయిట్ చేసావా, వెయిట్ చేసినందుకు ఏమైనా ఛార్జెస్ కట్టావా, ఎంత అమ్ముడు పోయింది, మొత్తం అమ్మిన తర్వాత ఎంత వచ్చాయి, మొత్తం నీ ఖర్చులు ఒక పక్క తీయి, నీకు ఎంత వచ్చిందో తీయి. ఇవి రెండు డేటా తీసినప్పుడు ప్రతిసారి వరేస్తున్నప్పుడు లాభం వస్తుందా నష్టం వస్తుందా నీకు క్లారిటీ వస్తుంది. లేదా ఒక 4-5 సంవత్సరాల నుంచి నువ్వు పత్తి వేస్తున్నావు, ఖర్చు పెరుగుతుంది కానీ దిగుబడి తగ్గిపోతుంది, అంటే పంట మార్చాలి అని ఒక విషయం నీకు క్లారిటీ వస్తుంది. లెక్క నీ కళ్ళ ముందు ఉంది కాబట్టి ప్రతిదీ కనుక లెక్క రాసుకుంటూ పోతే మనం ఏ మార్పులు చేయాలనేది నీకే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కొన్ని యాప్స్ వాడడం రావాలి. యాప్లు గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయి, ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే పొలం ఎప్పుడు సాగు చేయాలి, విత్తనాలు ఎక్కడ కొనాలి, ఫెర్టిలైజర్స్ ఏం వాడాలి, ఎన్ని వాడాలి, ఇలా అన్ని ట్రాకింగ్ ఉంటా ఉంటుంది. అందులో ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ. ఈ యాప్స్లో ఫస్ట్ మనం చూడాల్సింది కిసాన్ సువిధ, కిసాన్ సౌకర్య యాప్ అని తెలుగులో అంటారు. మన సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేసిన యాప్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇండియా ఇప్పుడు శాస్త్ర రంగాల్లో చాలా డెవలప్ అయింది, శాటిలైట్స్ని చాలా పైకి పంపించింది. సో మన సముద్రాల మీద రీసెర్చ్ చేస్తుంది, ల్యాండ్ మీద రీసెర్చ్ చేస్తుంది, అన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి. సేమ్ అలానే వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఈ యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. మీ ఏరియాలో, మీ విలేజ్లో ఎప్పుడు వర్షం పడవచ్చు, ఎప్పుడు తుఫాన్లు రావచ్చు, ఓకే, సో ఎప్పుడు ఎండ బాగుంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అలాగే మీ దగ్గరలో పెద్ద మార్కెట్ ఎక్కడుంది, మీరు ఎక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు, మీ దిగుబడి అమ్ముకోవచ్చు, మీ పంట అమ్ముకోవచ్చు అనేది ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీ ఏరియాలో మీ పంటకి ఎలాంటి రోగాలు వస్తున్నాయి, అలాగే మీ పంటకి లేదా ఆ రోగానికి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి, మీ భూమికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడాలని కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మీకు ఇందులో కేవీకే ఆఫీసర్ అని ఉంటారు, అతనికి కూడా కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పి హెల్ప్ అడగవచ్చు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ యాప్ని చాలా బాగా వాడుతున్నారు. ఓకే, పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకుంటున్న రైతులు చాలామంది ఉన్నారనమాట. ఇది మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి IFFCO ఇఫ్కో కిసాన్ అగ్రికల్చర్ యాప్ అని ఉందండి. ఇది వాయిస్ బేస్డ్ యాప్ అనమాట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మిగిలిన లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో మీకు ఏమి ఇస్తారంటే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇస్తారు. మన సాయిల్ అంటే మన భూమి సారవంతమైంది, ఈ భూమిలో ఎలాంటి పంట ఎక్కువ పండుతుందో అని మనకు తెలిసినప్పుడు మనం దానికి మ్యాచ్ కాని పంటని వేసి దిగుబడి తగ్గించుకునే ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే ఫెర్టిలైజర్కి సంబంధించిన అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి కరెక్ట్గా ఏ టైంలో ఎన్ని రోజులకి ఏ ఫెర్టిలైజర్ వేయాలి, ఒకవేళ ఏ డిసీజ్ వస్తే దానికి ఎలాంటి పురుగు మందులు వాడాలని ఆప్షన్స్ కూడా చెప్తూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రైవేట్ యాప్స్ వచ్చాయండి. అగ్రి యాప్, RML, ఏజీటెక్, కృషి నెట్వర్క్, ఇవన్నీ కూడా ప్రైవేట్ యాప్స్. దీంట్లో లైవ్ స్టాక్ టిప్స్ చెప్తూ ఉంటారు, క్రాప్ క్యాలెండర్ ఇస్తారు, లోను, సబ్సిడీ, PMFBY అలర్ట్స్, ఎవరన్నా ఫార్మరు మా ఇంతకుముందు సక్సెస్ అయితే వాళ్ళ డిస్కషన్స్, ఇలాంటివన్నీ కూడా ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ యాప్స్లో. సో దీంట్లో నీ నేలకి ఏ పంట సరిపోతుంది, ఓకే, ఏ పంటకి పెట్టుబడి ఎంత ఖర్చు వస్తుంది, దగ్గర మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, దగ్గరలో ఉన్న మార్కెట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ నీ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళు. నీ గ్రోత్, మన ఇండియా గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. నీ కుటుంబం బాగుండి ₹1 తీసుకొని సంతోషపడుతూ ఉంటే అది ఇండియా ఎకానమీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు బాగుంటావు, నీతో పాటు ఇండియా బాగుంటుంది. ఇప్పుడు 4th కేటగిరీలోకి వద్దాం, ఇన్సూరెన్స్. ముఖ్యంగా రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి, కంపల్సరీ కట్టాలి. నువ్వు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల కరువు వచ్చి వ్యవసాయం అంతా ప్రాబ్లం అయింది, లేదా వరదలు ఎక్కువ వచ్చాయి, లేదా తుఫాన్లు వచ్చాయి, లేకపోతే పురుగులు ఎక్కువగా చేరాయి, పురుగులు ఎక్కువ చేరి నీ పంట అంతా ఆగమైంది, నీ పంటలో 35% కంటే ఎక్కువ నీ పంట డ్యామేజ్ అయిపోయిందంటే ఈ ఇన్సూరెన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో
ఈ మొత్తం పంటలో నువ్వు ఎంత కట్టాలి ఇన్సూరెన్సు? ఓకే, సో రబీ సీజన్లో అయితే 1.5% కట్టాలి. అదే ఖరీఫ్ సీజన్లో అయితే 2% ప్రీమియం కడితే సరిపోతుంది. అదే హార్టికల్చర్ అయితే 5% ప్రీమియం కట్టాలి. మిగిలిన ప్రీమియం అంతా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి కడతాయి. సో ఎప్పటి నుంచి మనకి ఇస్తారు? పంట వేసిన 14 రోజుల తర్వాత నుంచి ఈ డ్యామేజ్లు ఏం జరిగినా సరే వాటికి మీకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ఎవరెవరు కట్టుకోవచ్చు అంటే ఐదర్ ఫార్మర్ అయినా కట్టుకోవచ్చు, ఎవరైతే ఆ పట్టాదారు ఉన్నాడో, లేదా దాన్ని లీజుకు తీసుకున్న వ్యక్తి అయినా ఆ పంటకు మీరు ఇన్సూరెన్స్ కట్టచ్చు. మీకు డ్యామేజ్కి ఇన్సూరెన్స్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా లాస్ అవ్వకుండా, ఒకవేళ లాభం లేదు కానీ పూర్తిగా లాస్ అవ్వకుండా మీరు పెట్టిన ఖర్చు అంతా బయటికి వెళ్ళడానికి ఈ ఇన్సూరెన్స్ వెళ్ళిపోతుంది. కట్టింది ఎంత? 500. సో ఈ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి? ఒకవేళ మీరు క్రాప్ లోన్ ఏదైనా తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ బ్యాంకుల వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ని కనెక్ట్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు క్రాప్ లోన్ ఏం తీసుకోలేదు అనుకుంటే ఈ ఇన్సూరెన్స్ని మీరు అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా అప్లై చేయాలి? మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది, pmfby.gov.in. ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ లింక్. ఓకే, దాన్ని ఓపెన్ చేసి ఫార్మర్ కార్నర్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఓకే రిజిస్టర్ యూజింగ్ ఆధార్ అండ్ మొబైల్, మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్రాప్, సీజన్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్స్. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ మీరు ఏం క్రాప్ వేసారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రీమియం వయా కార్డా, జీపేనో, ఫోన్పేనో ఎంటర్ చేసేసుకుంటే ఇది రిజిస్టర్ అయిపోతుంది. మీ ఇన్సూరెన్స్ ప్రీమియం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో లేదంటే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యాంక్లో కూడా అడిగినా నేను ఇట్లా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, నెల నెల మీ బ్యాంకు త్రూ నేను ప్రీమియం కట్టిస్తానన్న వాళ్ళు కూడా మీకు ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు, ఆ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసి ఇస్తారు. ఏమేం క్రాప్స్ కవర్ అవుతాయి? వరి, గోధుమ, మొక్కజొన్న, ఓకే, పల్సెస్, మిల్లెట్స్, వీటన్నిటికి కూడా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. గ్రౌండ్ నట్స్, సోయాబీను, సన్ఫ్లవరు, మస్టర్డ్ ఇలాంటివన్నిటికి కూడా కవరేజ్ ఉంది. హార్టికల్చర్స్ అంటే బనానా, టమాటో, చిల్లీ, మ్యాంగో వీటికి కూడా కొన్నిటికి కవరేజ్ ఉంది. అలాగే చాలా రాష్ట్రాలు కూడా కొన్ని స్కీమ్స్ ఉంచాయి రైతు కోసం. వాటిల్లో ముఖ్యంగా తెలంగాణలో రైతు బంధు ఆప్షన్ ఉంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ రైతు బీమా స్కీమ్ కూడా కంటిన్యూ చేస్తుంది. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 33% క్రాప్ డ్యామేజ్ అయిపోయినా సరే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మనం కంప్లైంట్ ఇస్తే అగ్రికల్చర్ ఏ లెవెల్లో ప్రాబ్లం వచ్చిందో చెక్ చేసి మనకి ఆ ఇన్సూరెన్స్ అంటే ఆ స్కీమ్ నుంచి మనకి మనీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నీ పంట మొత్తంలో మహా అంటే ఎకరాకి ఒక 500 ఒక్కసారి ప్రీమియం కట్టు. ఇది నీ పంట ఎదుగుతున్న టైంలో లేదా పంట చేతికొచ్చే టైంకి ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే నువ్వు అప్పుల పాలు కాకుండా అప్పటిదాకా పెట్టిన ఖర్చు లేదా అందులో 50-60% అయినా నీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. 5th పాయింట్ వచ్చేసి FPO లేదా FPC ఈ గ్రూప్స్లలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇక్కడ ఏమవుద్దంటే రైతులందరూ ఒక గ్రూప్ లాగా ఏర్పడతారు. ఎగ్జాంపుల్కి మనకి ఊర్లలో డ్వాక్రా గ్రూపులు ఉంటాయి, ఒక 10 మందిని కలిపి ఒక గ్రూప్ అంటారు కదా, సేమ్ అట్లనే ఇక్కడ ఒక గ్రూప్ లాగా ఏర్పడతారు. ఈ గ్రూప్ లాగా ఏర్పడినప్పుడు ఫస్ట్ బెనిఫిట్ ఏమవుతుందంటే విత్తనం కొనడానికి వెళ్ళినప్పుడు బల్క్లో కొంటారు. అందరు రైతులు కలిసి ఒక దగ్గర కొంటారు. నేను ఒకటేసారి బల్క్లో ఇంత తీసుకుంటున్నా, నాకు ఎంత రేటుకి ఇస్తావు అంటే రేట్ తక్కువ పడుతుంది. అప్పుడు 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఒక్కొక్క రైతుకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే బల్క్లో తీసుకుంటున్నాం కాబట్టి. అంటే మీరు ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, ఓకే, లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఏదైనా సరే జనాల్లో అంటే మార్కెట్లోకి వెళ్ళి మీరు కొనేటప్పుడు దీనికి సంబంధించిన మీరు బేరం ఎక్కువ ఆడతారు. గ్రూప్ తరపున వెళ్ళారు, కంపెనీ తరపున వెళ్ళారు కాబట్టి కంపెనీ బేరం ఎక్కువ ఆడుతుంది, మీకు బార్గెన్ చేస్తుంది. మీకు ఒక్కొక్క రైతుకి అది డివైడ్ చేస్తే 500 నుంచి 1000 రూపాయల దాకా ప్రాఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ FPO గ్రూప్లో కానీ FPC గ్రూప్లో కానీ ఉంటే ఏమవుతుంది అంటే మీరు ఒక ట్రాక్టర్ తీసుకున్నారు. సో మీరు ఒక 10 మందికి కూడా ఈ ట్రాక్టర్ అనేది షెడ్యూల్ వేసుకున్నారు. ఫస్ట్ డే ఈ ఎకరం పలానంది, నెక్స్ట్ రోజు ఇంకొక రైతుది, ఇంకో రోజు ఇంకో రైతు, ఇలా మీరు ప్లానింగ్ చేసుకుంటే మీకు బయట ట్రాక్టర్ డ్రైవర్ని తెచ్చుకొని పెట్టుబడి ఖర్చులు ఉంటాయి, ఈ ఖర్చులన్నీ తగ్గుతాయి. మీకు గవర్నమెంట్ గ్రామీణ బ్యాంకులు కానీ లేకపోతే నాబార్డు కానీ మీకు లోన్స్ ఎక్కువగా ఇస్తుంది, తొందరగా ఇస్తుంది లోన్స్. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఒక లోన్ అప్లై చేశారు, సెంట్రల్ గవర్నమెంట్కి,
బ్యాంకు త్రూనే వస్తుంది. కానీ మీ సంఘం చాలా రిజిస్టర్డ్ అయిన సంఘం, చాలా పర్ఫెక్ట్గా మళ్ళీ రెగ్యులర్గా వెనక్కి ఇచ్చేస్తూ ఉంటుంది, మంచిగా కడుతుంది. అంటే ఒక డోక్రా గ్రూప్ చూడండి, వాళ్ళకు 10 లక్షలు 5 లక్షలు లోన్ ఇచ్చారు, అందరూ 10 మంది లక్ష పంచుకుంటారు, వాళ్ళు రెగ్యులర్గా కడుతున్నారు అనుకోండి, ఇంకొద్ది ఇంక్రీజ్ చేస్తుంది కదా. సేమ్ అలానే ఎఫ్బిఓ ఎఫ్బిసి కూడా గ్రామీణ బ్యాంకులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా తొందరగా రిలీజ్ చేస్తుంది. 10 to 15 lakhs దాకా కూడా రిలీజ్ చేస్తుంది. రేపు లోన్కి వెళ్ళాలన్నా తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్ తెచ్చుకోవడానికి మీరు ఆ గ్రూప్లో ఉంటే వర్కౌట్ అవుతుంది. మీరు సింగిల్గా వెళ్ళిపోయి ఒక లోన్ ట్రై చేశారనుకోండి బ్యాంకులో, అది రావడానికి చాలా కష్టం అవుతుంది. కానీ ఒక గ్రూప్లో ఉన్నారు, ఒక సంఘంలో ఉన్నారు, ఆ గ్రూప్ ద్వారా ట్రై చేసినప్పుడు, ఆ గుంపు ద్వారా ట్రై చేసినప్పుడు లోన్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మీ పెట్టుబడికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, అమ్మడానికి మీ ప్రోడక్ట్ అంతా వచ్చింది, పంట చేతికి వచ్చింది, ఇది అమ్మేటప్పుడు కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ తీసేస్తారు. అన్న ఇప్పుడు నువ్వు నీకు ఒక 10 క్వింటాల పత్తి అయింది, ఈ పత్తి అమ్మడానికి నీ దగ్గరలో ఉన్న మార్కెట్ వెళ్ళిపోతే నీ దగ్గర ఉన్న షేట్ ఏం చెప్తాడు, నేను అది ఇంతే రేటు, మార్కెట్ ప్రైస్ ఇంత ఉందని చెప్తాడు, అవునా? అదే మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా నువ్వు పెద్ద మార్కెట్ ఎక్కడ ఉంది, లేదా పెద్ద డీలర్ ఎవరు ఉన్నారు, ఎక్స్పోర్టర్స్తో లింక్ ఉంటుంది. మీరు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఇండియా నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి, లేదా ఒక పెద్ద కంపెనీతో డైరెక్ట్గా మిల్లుతోటే కనెక్షన్ ఉంది, డైరెక్ట్గా నా సంఘం నుంచి నీకు వస్తుంది, మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. నీకు ఇక్కడ 1000 రూపాయలు వచ్చేది అక్కడ 1500 పడుతుంది, అంటే ప్రాఫిట్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎఫ్పిఓలో కానీ ఎఫ్పిసిలో కానీ జాయిన్ అవ్వు. సో మీ దగ్గరలో మీ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన వాళ్ళని అడుగు. దగ్గరలో ఎఫ్పిఓ గ్రూప్స్ ఏమున్నాయో అడగండి, లేదా నాబార్డుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళనైనా అడగండి. 6th ఆప్షన్ వచ్చేసి సైడ్ అజిల్. రైతన్న ఖచ్చితంగా సైడ్గా నీకు ఇంకో ఇన్కమ్ ఉండాలి. ఎందుకంటే పిల్లల ఫీజు నడుస్తూ ఉంటుంది, నీ పంట చేతికి వచ్చేంత వరకు పిల్లల ఫీజు లాగవు, ఇంటి ఖర్చులు ఆగవు, ఇంట్లో ఫుడ్ ఆగద్దు, అవునా? దీనికి ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ నువ్వు ఏదైతే క్రాప్ వేస్తున్నావో ఇంటర్ క్రాప్ ఒకటి వేసుకోవడానికి ట్రై చేయాలి. ఆప్షన్ నెంబర్ 2, మినిమం ఒక 2 గేదెలు ఉండేటట్టు చూసుకున్నా. ఎందుకంటే పాల ఉత్పత్తులు చాలా అవసరం, పాలు తగ్గిపోతున్నాయి, జనాభా పెరుగుతున్నారు, పాలు తగ్గుతున్నాయి. నీకు పాలు ఇచ్చే గేదెలు కనుక ఒక 2 ఉంటే ఏమవుతుంది, ఒక సీజన్లో ఒకటి, ఇంకో సీజన్లో ఇంకోటి పాలు ఇస్తుంది. ఈ పాల మీద నీకు దాని ఖర్చులన్నీ పోను, నెలకు ఒక 3000 4000 అయినా మిగులుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను, నెల 1000 రూపాయలు ఎట్ట తీయాలని అడిగావు కదా. ఒకవేళ నెల నేను 1000 రూపాయలు ఎట్ట తీయాలి, ఎలా కట్టాలి అంటే దీని నుంచి వస్తుంది. దీంతో పిల్లల ఫీజులు వెళ్ళిపోతాయి, నీ జనరల్ ఖర్చులు వెళ్ళిపోతాయి. లేదా ఒక 4-5 మేకలను పెంచు. ఇది ఒక సంవత్సరానికి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నా, అవి పెరుగుతూ ఉంటాయి, సంవత్సరానికి ఒక్కొక్కటి అమ్ముతున్నా, ఎక్స్ట్రా ఖర్చు నీకు వస్తుంది, ఎక్స్ట్రా ఆదాయం 15,000 20,000 కూడా ఒక మేకను అమ్మే సిచ్యువేషన్ ఉంది. ఓకే, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత. 3వది, ఇంటి దగ్గర ఒక చిన్న పౌల్ట్రీ లాగా మెయింటైన్ చేయి. నాటుకోళ్ళు అంటారు కదా, ఆ నాటుకోళ్ళు పెంచుకున్నా సరే నెలకు 1-2 అమ్ముతున్నా నీ ఖర్చులు వెళ్ళిపోతాయి. నాటుకోళ్ళకు కూడా డిమాండ్ బాగుంది. ఓకే, సో సైడ్ ఇన్కమ్ ఇదే. ఎట్ ద సేమ్ టైం వ్యవసాయం పూర్తిగా ప్రతి సీజన్, అంటే ప్రతిరోజు నీ పొలంలోనే పని ఉండదు కదా. సో ఒక 15 రోజుల్లో నీకు కలుపు వేయడం అయిపోయింది, ఇంకొక 15 రోజులు ఖాళీ ఉన్నావు. ఓకే, అప్పుడు ఇంట్లో ఒకరు ఆ పొలం చూసుకున్నా, మిగిలిన వాళ్ళు ఇంకొక పనికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొక పొలంలో నాటేయడానికి పోవడము, లేదా నీకు ట్రాక్టర్ స్కిల్స్, డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయా, డ్రైవింగ్ స్కిల్స్, ట్రాక్టర్ నడపడానికి వెళ్తావు. ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఇంకా ప్లేస్ ఉంటే చిన్న కూరగాయలు వేసుకుందాం. ఈ కూరగాయలతోటి కూడా నెల ఖర్చులు వెళ్ళిపోతాయి. ముందు నీ ఇంట్లో ఖర్చు వెళ్ళిపోతుంది, దాని మీద ₹1-2 వస్తే అవి మొత్తం పోగేసి పిల్లల ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవడానికైనా స్కోప్ ఉంటుంది. ఇలా మీ పాయింట్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటూ పెట్టుబడి తగ్గించి ఇన్కమ్ పెంచుకోండి. దీంతో త్వరగా ఫైనాన్షియల్ గ్రోత్ రావడానికి, మీ పిల్లలు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక రైతు ఫ్యామిలీని దగ్గరగా చూసిన ఒక వ్యక్తిగా నా ఫైనాన్షియల్ అడ్వైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా పాయింట్స్ మిస్ అయితే కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒక 10 మంది రైతులకు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ యాప్స్ గురించి, ఈ అప్డేట్స్ గురించి తెలుసుకొని వాళ్ళు ముందు సంవత్సరాల్లో పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా బయటపడతారని మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సో నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.